So good morning my dear students. In this present video I am going to explain the secondary standard reference electrode, that is the Calomel electrode. So why hydrogen primary standard electrode that is the hydrogen electrode is not preferable. So because to maintain 1m concentrated HCl solution, it is difficult, and to maintain 1 atmospheric pressure, at 1 atmospheric pressure only we are passing hydrogen gas. So to maintain that 1 atmospheric pressure also it is difficult, and if in hydrogen gas any traces of impurities are taken, so the platinum foil will be పాయిజన్డ్. సో హెచ్సిఎల్ ద్రావణము 1m గాఢతకు మెయింటైన్ చేయడము కష్టతరము హైడ్రోజన్ ఎలక్ట్రోడులో. రెండవది హైడ్రోజన్ వాయువును H2 వాయువును హెచ్సిఎల్ 1m అయితే H2 వాయువును 1 అట్మాస్ఫిరిక్ పీడనం వద్దనే మనము H2 వాయువును హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో పాస్ ఆన్ చేస్తాము. సో కాబట్టి H2 వాయువును 1 అట్మాస్ఫిరిక్ పీడనం వద్ద పంపించడం కూడా కొద్దిగా కష్టమవుతుంది. నెక్స్ట్, ఇన్ కేసు హైడ్రోజన్ వాయువులో ఏవైనా విష పదార్థాలు లేదా ఇంప్యూరిటీస్ మలినాలు ఏమన్నా ఉంటే ఆ మలినాల వల్ల ప్లాటినం ఫాయిల్ పాయిజనస్ అయిపోతుంది. నెక్స్ట్, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇన్ కేసు సొల్యూషన్లో ఉన్న సో మనము ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను యూస్ చేయడము ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో కాబట్టి ప్రైమరీ స్టాండర్డ్ గా మనము యూస్ చేసే హైడ్రోజన్ ఎలక్ట్రోడు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడుకు ఈ లిమిటేషన్స్ లేదా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనము సెకండ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ యూస్ చేయాల్సి వచ్చింది. దాన్ని మనం సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అని లేక సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని అంటున్నాము. సో ఏమా ఎలక్ట్రోడు అంటే క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో మనము రెఫరెన్స్గా ఈ ఎలక్ట్రోడ్ను యూజ్ చేసి అన్నోన్ అంటే ఇంకొక ఎలక్ట్రోడ్ ఏ హాఫ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేయొచ్చు. ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్కు దాన్ని కనెక్ట్ చేసి నెక్స్ట్ వోల్టామీటర్కు లేదా పొటెన్షియోమీటర్కు సో వోల్టామీటర్ కానీ పిహెచ్ మీటర్ కానీ దాన్ని కనెక్ట్ చేసి మనం సాధారణంగా ఫుల్ సెల్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేస్తాం. సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఇట్ ఈజ్ ఏ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ రియాక్షన్స్ బిట్వీన్ దేని మధ్య రియాక్షన్స్ జరుగుతాయి అంటే మెర్క్యూరీ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ +1. సో Hg+1 క్లోరైడ్ అంటే Hg2Cl2 అంటే దాన్ని మనము Hg2Cl2ని ఏమంటున్నాము అంటే క్యాలమెల్ అంటాం. So reactions between mercury 1 and chloride that is known as calomel and the elemental mercury that is Hg. So Hg ki mercury ki calomel ku, Hg ki Hg2Cl ku. So Hg2Cl ku Hg ki అంటే మెర్క్యూరీకి మెర్క్యూరీ క్లోరైడ్కు మధ్య జరిగే చర్యను మనము ఇక్కడ క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో అబ్జర్వ్ చేస్తాం. సో దీస్ ఎలక్ట్రోడ్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ వోల్టామీటర్స్లోనే యూజ్ చేస్తాము. పిహెచ్ మీటర్స్లో కూడా ఎలక్ట్రోడ్ పొటెన్షియాలిటీని మనం డిటర్మైన్ చేయడానికి ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా యూజ్ చేస్తాం. సో ఎక్కడెక్కడ అంటే ఇన్ వోల్టామీటర్స్ అండ్ ఇన్ పిహెచ్ మీటర్స్. సో ఇక్కడ నాన్ పోలరైజబుల్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో నాన్ పోలరైజబుల్ అంటే ధృవాత్మకత ఉండదు, అంటే అయనైజ్ కాదు లేదా పాజిటివ్ నెగటివ్ అయాన్స్ కాదు, పోలరైజ్ కానటువంటి క్యాలమెల్ ఎలక్ట్రోడ్ మనం యూజ్ చేసేది. విచ్ ఈజ్ వై ఈజ్ ఇట్ యూజ్డ్ బై మెనీ టూ ఎలక్ట్రోడ్ సిస్టమ్స్ వేర్ ద సపోర్టింగ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ నాన్ రియాక్టివ్ క్లోరైడ్ సాల్ట్. సో ఇది దేంతోన రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు, ఎందుకంటే ఇట్ ఈజ్ హైలీ నాన్ రియాక్టివ్ క్లోరైడ్ సాల్ట్. సో ఈ క్యాలమెల్ అంటే Hg2Cl ఇట్ ఈజ్ హైలీ నాన్ రియాక్టివ్. సో ద క్యాలమెల్ ఎలక్ట్రోడ్స్ స్ట్రక్చర్ సో కన్సిస్ట్ ఆఫ్ ఒక అవుటర్ గ్లాస్ ట్యూబ్ ఉంది. ఆ అవుటర్ గ్లాస్ ట్యూబ్కు మనము ఫిట్ అట్ బాటమ్. సో బాటంలో ఒక ఫిట్ను ఆ గ్లాస్ ట్యూబ్కు ఫిట్ చేసి
దిస్ పర్మిట్స్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ విత్ ఏ సొల్యూషన్ అవుట్ సైడ్ ద ఎలక్ట్రోడ్. సో అది దేంతో ఎలక్ట్రికల్ కాంటాక్ట్లో ఉంటుందంటే సొల్యూషను మనము ఎలక్ట్రోడ్కు ఏది కనెక్ట్ చేస్తున్నామో ఆ సొల్యూషన్తో ఇది కాంటాక్ట్లో ఉంటుంది. అండ్ ఇన్నర్ ట్యూబ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ అండ్ అవుటర్ ట్యూబ్. సో ఒక ఇన్నర్ ట్యూబ్ను కనెక్ట్ చేస్తాము. ద బాటమ్ ఆఫ్ ద ఇన్నర్ ట్యూబ్ హ్యాస్ గ్లాస్ వూల్. సో ఆ ఇన్నర్ ట్యూబ్లో గ్లాసు వూల్ అంటే గాజు ఉన్నిని మనము అక్కడ బాటంలో ఫిక్స్ చేసి ఉంటాము. ఎందుకు అంటే అది ఈ పేస్ట్ మెర్క్యూరీ క్లోరైడ్ అంటే Hg2Cl2 క్యాలమెల్ను అది దాని మీద మనము ఈ మెర్క్యూరస్ క్లోరైడ్ను ఉంచేసుకుంటాం. సో కాబట్టి ఇది ఇక్కడ గ్లాస్ వూల్ను బాటంలో మనము ప్రొవైడ్ చేసి ఉంటాము ట్యూబ్స్కు అడుగున. సో మెర్క్యూరీ పేస్ట్ అన్నా ఒకటే, క్యాలమెల్ అన్నా ఒకటే, Hg2Cl అన్నా ఒకటే. సో మెర్క్యూరీ పేస్ట్ ఈజ్ ప్యాక్డ్ ఆన్ ద ఇన్నర్ మోస్ట్ ట్యూబ్ విత్ మెర్క్యూరస్ క్లోరైడ్ బీయింగ్ డిస్పర్స్డ్ ఇన్ ఏ సాచురేటెడ్. సో ఎక్కడ ఇది చేస్తున్నాము అంటే పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్లో KCl సంతృప్త ద్రావణంలో ఇది డిస్పర్స్ అయి ఉంటుంది. అంటే బాగా డిస్పర్స్ అంటే అంత స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఏది ఈ మెర్క్యూరస్ క్లోరైడ్ మనం ఏమంటున్నాము, క్యాలమెల్ అంటున్నాము లేదా పేస్ట్ అంటున్నాము. సో క్యాలమెల్ అన్నా పేస్ట్ అన్నా అది మెర్క్యూరస్ క్లోరైడే. సో మెర్క్యూరస్ క్లోరైడ్ ఇట్ ఈస్ డిస్పర్స్డ్ ఇన్ పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్. పొటాషియం క్లోరైడ్ సంతృప్త ద్రావణంలో ఈ క్యాలమెల్ బాగా డిస్పర్స్ అయి ఉంటుంది. సో మీరు ఫిగర్ అబ్జర్వ్ చేస్తే సో ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాటినం వైర్ ఉంది. నెక్స్ట్ మెర్క్యూరీ అండ్ మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్ట్ దేంట్లో డిస్పర్స్ అయింది, పొటాషియం క్లోరైడ్. సో పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్లో ఇక్కడ పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్లో ఈ పేస్ట్ మెర్క్యూరీ Hg2Cl2 అంత పేస్ట్ చేసి మనము ఈ సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్లో డిస్పర్స్ చేసి ఉంచినాం. నెక్స్ట్ ఇక్కడ హోల్ ఉంది చూడండి. ఈ హోల్లో సో ఈ ఫ్రిట్ను ఫిట్ చేసి ఈ ట్యూబ్ ఇక్కడ ఫిట్ చేసి సో దీంట్లో ఏముంది, సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. సో ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్ డయాగ్రాము. సో నెక్స్ట్ ఇది చూడండి. సో ప్లాటినం వైరు. సో దీన్ని ఈ క్యాలమెల్ను నెక్స్ట్ ఏ హాఫ్ సెల్కు మనం కనెక్ట్ చేసి ఈఎంఎఫ్ను కట్టాలనుకుంటున్నామో దానికి దీన్ని కనెక్ట్ చేసుకుంటాము. ఏదో జింకు ఎలక్ట్రోడ్ కానీ సిల్వర్ ఎలక్ట్రోడ్ ఏది మనం చేస్తే దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేసినాము, ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకొని మెర్క్యూరీని ఫస్ట్ ఫిల్ చేసి తర్వాత పేస్ట్ క్యాలమెల్ ఏమేముంది, మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్టును పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్లో ఇది డిస్పర్స్ అయి ఉంది. నెక్స్ట్ ఒక ప్లాటినం వైర్ను అందులో డిప్ చేసేసినాము. సో ఈ ప్లాటినం వైర్ను కనెక్ట్ చేసి ఉంచినాము. సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నుండి మనకు పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషను మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది మరి ఈ డయాగ్రామ్ అన్నా సో ఒకటే. గ్లాస్ వూల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది. సో ఇది గ్లాస్ వూలు, మెర్క్యూరీ దగ్గర గ్లాస్ వూల్ ఉంటుంది. సో ఈ గ్లాస్ వూలు ఏం చేస్తుంది, ఈ పేస్టును మనకు అక్కడ సర్వైవ్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో ప్లాటినం వైర్ ఉంది, హోల్ టు అలో డ్రైనేజ్ త్రూ పోరస్ ప్లగ్. మెర్క్యూరీ లిక్విడ్ ఉంది, మెర్క్యూరస్ క్లోరైడ్ Hg2Cl2 ప్లస్ పొటాషియం క్లోరైడ్ డిస్పర్స్ అయి ఉంది పొటాషియం క్లోరైడ్లో. నెక్స్ట్ గ్లాస్ వూలు ఓపెనింగ్, సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ సొల్యూషను, పొటాషియం క్లోరైడ్ సాలిడ్, గ్లాస్ వాల్, పోరస్ ప్లగ్. ఇది సాల్ట్ బ్రిడ్జ్. ఇక్కడ మనము ఏ సెల్ ఈఎంఎఫ్ను కట్టాలనుకుంటున్నామో దాన్ని దీనికి కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది ఆక్సిడేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందా, రిడక్షన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందా అంటే సో మనము ఏ ఎలక్ట్రోడ్ ఎగ్జాంపుల్కు జింక్ ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ను అంటే హాఫ్ సెల్ ఈఎంఎఫ్ను డిటర్మైన్ చేయాలనుకుంటే అప్పుడు ఆ జింకు ఎలక్ట్రోడ్ ఆక్సిడేషన్ రియాక్షన్లో యానోడ్గా పనిచేస్తే అప్పుడు ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్గా వర్క్ అవుతుంది. ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది.
అట్లా కాకుండా క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఆక్సిడేషన్ అయితే హాఫ్ సెల్ అది ఇన్ కేసు రిడక్షన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేదైతే ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఆక్సిడేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. అంటే ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఇది ఆక్సిడేషన్ రియాక్షన్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది, రిడక్షన్ రియాక్షన్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది. సో మనం ఏ సెల్ ఈఎంఎఫ్ను డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో అది ఏ విధంగా అంటే రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందా, ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుందా, దాన్ని బట్టి ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ వర్కింగ్ అనేది ఉంటుంది. అంటే ఏదో రివర్సిబుల్ ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది, రిడక్షన్ రియాక్షన్ అంటే క్యాథోడ్గాను వర్క్ అవుతుంది, యానోడ్గాను వర్క్ అవుతుంది. సో ద క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హాఫ్ సెల్ అర్ధఘటము in which the electrode is mercury coated with calomel. సో ఆ ఎలక్ట్రోడ్ ఏమిటితో కవర్ అయ్యి ఉంది, ఏమిటితో కోట్ చేసినాము, మనము కోటింగ్ ఇచ్చినాము అంటే హెచ్జీ అండ్ విత్ క్యాలమెల్ దట్ ఈజ్ Hg2Cl2 పేస్ట్తో మనం దాన్ని కోటింగ్ ఇచ్చి ఉంటాము ఆ ఎలక్ట్రోడ్ను. అండ్ ద ఎలక్ట్రోలైట్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ అండ్ సాచురేటెడ్ క్యాలమెల్. సో ద్రావణం ఎలక్ట్రోలైట్ ద్రావణం ఏమంటే KCl అండ్ Hg2Cl2 saturated solutions. So this can be represented as sign కన్వెన్షన్కు పోతే సో సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఎలక్ట్రోడ్ నెక్స్ట్ ఎలక్ట్రోలైట్. సో ఎలక్ట్రోలైట్ దాని కాన్సన్ట్రేషన్ ఎంతనో సాచురేటెడ్ సొల్యూషన్ అదే వేస్తున్నాము. సో ఈ ఎలక్ట్రోడ్ రియాక్షన్ ఏమి అంటే Hg2Cl2 2 ఎలక్ట్రాన్స్ను లాస్ అయిపోయి Hg2 ప్లస్ 2Cl మైనస్ అవుతుంది. Hg 2Hg ప్లస్ 2Cl మైనస్ 2Hg ప్లస్ 2Cl మైనస్. సో ఇది మనకు జనరల్గా అది క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో వర్క్ అయ్యేటటువంటి లేదా చూపించేటటువంటి కెమికల్ రియాక్షన్. సో అది ఆక్సిడేషన్ అయితే 2 ఎలక్ట్రాన్స్ను లాస్ అయిపోతుంది. లాస్ అయిపోయి సొల్యూషన్లో క్లోరైడ్ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ అలాంగ్ విత్ 2 ఎలక్ట్రాన్స్ అవి సొల్యూషన్లో మిక్స్ అయిపోతాయి. అట్లా కాకుండా రిడక్షన్ రియాక్షన్ జరిగితే సొల్యూషన్ నుండి 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకొని Hg అనేది ఫామ్ అవుతూ పోతుంది. సో అది ఆక్సిడేషనా రిడక్షనా అంటే సో మనము దీన్ని దేనికి కనెక్ట్ చేస్తున్నాము, ఈ ఎలక్ట్రోడ్ను ఈ హాఫ్ సెల్ను లేదా ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ను దేనికి కనెక్ట్ చేస్తున్నాము, సో అది దాన్ని బట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం కానీ రిడక్షన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం కానీ జరుగుతుంది. సో ఏ గుడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఎస్పెషలీ ఏ సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ సంతృప్త క్యాలమెల్ electrode is similar to an ideal non-polarizable electrode with a stable potential. స్థిరమైనటువంటి సెగ్మెంట్ని కలిగి ఉన్నటువంటి ఈ నాన్ పోలరైజబుల్ ఎలక్ట్రోడ్గా మనము ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను యూస్ చేస్తాం. సో ద లార్జ్ అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ క్యాలమెల్ అండ్ క్లోరైడ్. సో మనము అక్కడ 1 mHCl సొల్యూషన్ను 1 atmospheric ప్రెషర్ వద్ద H2 గ్యాస్ను పాస్ ఆన్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ సొల్యూషను లార్జ్ అమౌంట్ ఆఫ్ Hg అండ్ Hg2Cl2 పేస్ట్ను యూస్ చేస్తున్నాం, లార్జ్ అమౌంట్ను యూస్ చేస్తున్నాం. సో అయాన్స్ విత్ దేర్ కాన్స్టాంట్ కాన్సన్ట్రేషన్. సో ఇన్ కేస్ అది ఆక్సిడేషన్ జరిగినా రిడక్షన్ జరిగినా దాని కాన్సన్ట్రేషన్స్లో పెద్దగా వేరియేషన్ లేకుండా ఉండేందుకు, సో చేంజెస్ రాకుండా ఉండేందుకు మనం సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాం కాబట్టి సాచురేషను చేంజ్ అవ్వకుండా దాని కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వకుండా ఉండేందుకు మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ మెర్క్యూరస్ క్లోరైడ్ను యూస్ చేస్తాం. సో మేక్స్ ద పొటెన్షియల్ స్టేబుల్. సో స్థిరంగా ఉంటుంది అట్ ఈక్విలిబ్రియం ఇఫ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్ హ్యావ్ పాస్డ్ త్రూ ద ఎలక్ట్రోడ్. ఇన్ కేసు కరెంటు పాస్ ఆన్ అయినప్పటికీ ఎలక్ట్రోడ్లో మనకు స్థిరమైనటువంటి పొటెన్షియాలిటీ ఉండాలా, ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషను ఏమి చేంజ్ ఉండకూడదు. సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ కాన్సన్ట్రేషను వేరీ కాకుండా ఉండేందుకు మనకు లార్జ్ అమౌంట్స్ ఆఫ్ Hg అండ్ Hg2Cl2ను యూస్ చేస్తాం. సో ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో లార్జ్ అమౌంట్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి కాన్సన్ట్రేషన్స్లో డిఫరెన్స్ ఉండదు కాబట్టి మనకు ఎలక్ట్రోడ్ యొక్క కరెంట్ ఇన్ కేస్ పాస్ చేసిన మనకు పొటెన్షియల్ సెగ్మెంట్లో కూడా వ్యత్యాసము ఉండదు. So this is the main advantages because electrode can then be used as a reference electrode across many experiments. సో ఇదే మనకు మేజరు అప్లికేషన్ కాబట్టి ఏమి అంటే కాన్సన్ట్రేషన్లో డిఫరెన్స్ ఉండదు, పొటెన్షియల్ చేంజెస్ కనపడడం లేదు కాబట్టి మనము ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్
సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అయినటువంటి క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్కు రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా యూజ్ చేస్తున్నాం. సో ఇది ఆ పాయింట్. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్. ఏం అడ్వాంటేజు, కరెంటును స్మాల్ కరెంటు పాస్ ఆన్ చేసినా మనకి ఏమవుతుంది అంటే అట్ ఈక్విలిబ్రియం ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ బీ కాన్స్టాంట్. సో పొటెన్షియాలిటీలో కూడా చేంజెస్ లేవు. సో కాబట్టి దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ బికాజ్ ఎలక్ట్రోడ్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అక్రాస్ మెనీ ఎక్స్పెరిమెంట్స్. సో అనేక ప్రయోగాలకు మనము దీన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా ఉపయోగించేందుకు మెయిన్ కారణం ఏమంటే కాన్స్టాంట్గా కాన్సన్ట్రేషన్ ఉండడం ఒకటి, పొటెన్షియాలిటీలో డిఫరెన్స్ లేకపోవడం. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ హ్యావ్ ఎ స్టేబుల్ అండ్ వెల్ నోన్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ క్యాన్ బి యూజ్డ్ టు మెజర్. ఇంకా నువ్వు ఏ ఎలక్ట్రోడ్ పొటెన్షియాలిటీని డిటర్మైన్ చేయాలో దాన్ని మనం దీనికి కనెక్ట్ చేసుకొని సాల్ట్ బ్రిడ్జ్కు ఈజీగా దాని పొటెన్షియాలిటీని మనము వోల్టామీటర్ కనెక్ట్ చేసుకొని కానీ లేదా పిహెచ్ మీటర్కు కనెక్ట్ చేసుకొని కానీ మనము అంటే ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ లేదా డిటర్మైన్ చేయొచ్చు. సో an ideal non-polarizable electrode means that the electrode potential can be expected to be stable even if a current is passed across the electrode. సో మనం రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా ఎందుకు దీన్నే ఫిక్స్ చేస్తున్నాము అంటే ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కరెంటును పాస్ ఆన్ చేసినప్పటికీ మనకు పొటెన్షియాలిటీలో డిఫరెన్స్ ఉండకుండా కాన్స్టాంట్గా అది మెయింటైన్ చేయగలదు. కాబట్టి మనము క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను అనేక ఎక్స్పెరిమెంట్స్కు స్టేబుల్గా ఎక్కువ శాతము రెఫరెన్స్గా యూస్ చేస్తున్నాం. The high stability of the electrode potential is usually achieved by using a redox system. సో redox చర్య అనేది ఈ ఎలక్ట్రోడ్లో మనము రెడాక్స్ రియాక్షన్ ఏదో రిడక్షన్ రియాక్షన్ కానీ ఆక్సిడేషన్ రియాక్షన్ కానీ ఏ రియాక్షన్ జరిగినా దాని కాన్సన్ట్రేషన్స్లో డిఫరెన్స్ లేదు, కాన్స్టాంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఈచ్ పార్టిసిపెంట్ ఆఫ్ ద రెడాక్స్ రియాక్షన్. సో అది రిడక్షన్లో పార్టిసిపేట్ చేసినా లేదు ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేసినా the concentrations of the reactants will not be changed, లేదా concentrations of the solutions will not be changed. The aqueous phase in contact with both the calomel and the mercury is saturated solution of water and potassium chloride. సో మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ Hg2Cl2 KClను తీసుకుంటున్నాం కాబట్టి మనకు దాని కాన్సన్ట్రేషన్స్లో డిఫరెన్స్ అనేది ఉండదు ఈవెన్ దో మనము కరెంటును పాస్ ఆన్ చేసిన. ద లింకింగ్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ త్రూ ఎ పోరస్ ఫ్రిట్. సో మనం డయాగ్రామ్లో చూసుకున్నాము పోరస్ ఫ్రిట్కు మనము ఏ ఎలక్ట్రోడ్ ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ చేయాలో ఆ ఎలక్ట్రోడ్ను ఆ ఫ్రిట్కు కనెక్ట్ చేసుకొని టు ఏ సొల్యూషన్ దట్ కంటైన్స్ ద అదర్ దానికి కనెక్ట్ చేసుకుంటాం. సో వెన్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ సొల్యూషన్ an electrical contact is made between electrolyte and the sample at an opening located near the end of the electrode. So this forms a conductive bridge between the sample and the reference electrode. So మనము సాల్ట్ బ్రిడ్జ్ను కనెక్ట్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్కు జింక్ ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ కట్టాలనుకుంటున్నాం కాబట్టి ఆ సాల్ట్ బ్రిడ్జ్కు జింక్ ఎలక్ట్రోడ్ను కనెక్ట్ చేస్తే సో అక్కడ మనకి ఏమవుతుంది అంటే కనెక్ట్ చేసినప్పుడు మనకు ఒక బ్రిడ్జ్ కండక్టివ్ బ్రిడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. దేని మధ్య అంటే సో జింక్ ఎలక్ట్రోలైట్ ఎగ్జాంపుల్కు శాంపుల్ జింక్ ఎలక్ట్రోలైట్ అనుకుంటే జింక్ ఎలక్ట్రోడ్ అనుకుంటే జింక్ ఎలక్ట్రోడ్కు సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్ అయిన రెఫరెన్స్ ఎలక్ట్రోడ్కి మధ్య మనకు కండక్టివ్ బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది. So the glass body liquid filled types of electrodes includes porous ceramic junction used for routine applications. Cracked head junctions are used for the samples. Samples that require a low electrolyte flow. So standard electrode potentials. So మనము జనరల్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్నే ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమి? సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వీఆర్ యూజింగ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ యాజ్ సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ దట్ ఈస్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ బికాస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్స్ విల్ బీ కాన్స్టాంట్ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ ఆల్సో మెయింటైన్డ్ కాన్స్టాంట్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యాజ్ సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. సో ఇంకొక ఎలక్ట్రోడ్ ఉంది, అది సిల్వర్ ఎలక్ట్రోడ్. అది కూడా మనము
క్యాలమెల్ ఎలక్ట్రోడ్ లేని టైంలో మనము సిల్వర్ ఎలక్ట్రోడ్ను యూస్ చేస్తాం. సో నెక్స్ట్, standard electrode potential. To allow prediction of the cell potential, tabulations of standard electrode potential are available. So tabulations are referenced to the standard hydrogen electrode, that is the standard hydrogen electrode undergoes the reaction. సో మనం స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను ఎట్లా అంటే, సో HCl సొల్యూషన్ aqueous సొల్యూషన్లో H+ అయాన్స్ Cl- అయాన్స్ రిలీజ్ అయింటాయి. సో 2 H+ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకొని హైడ్రోజన్ను గ్యాస్ను ఫామ్ చేస్తాయి. సో 2 H+ in aqueous solution, it accepts 2 electrons and form hydrogen. So this is a reduction reaction. So standard electrode potential are usually tabulated as reduction potentials. ఇప్పుడే చెప్పినాను రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి వీటిని రిడక్షన్ పొటెన్షియల్స్ అంటాం. సో ద రియాక్షన్స్ ఆర్ రివర్సిబుల్, అంటే ఒక్కొక్కసారి ఆక్సిడేషన్ జరిగితే ఒక్కొక్కసారి రిడక్షన్ జరుగుతుంది. సో దీస్ రియాక్షన్స్ ఆర్ రివర్సిబుల్ అండ్ ద రోల్ ఆఫ్ పర్టికులర్ ఎలక్ట్రోడ్ ఇన్ ఏ సెల్ డిపెండ్స్ ఆన్ ద రిలేటివ్ ఎదర్ ఆక్సిడేషన్లో కానీ రిడక్షన్లో కానీ పొటెన్షియల్ ఆఫ్ బోత్ ఎలక్ట్రోడ్స్. ద సెల్ పొటెన్షియల్ ఈజ్ దెన్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద సమ్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్ ఫర్ క్యాథోడ్ అండ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఫర్ యానోడ్. సో వీటిని యాడ్ చేస్తూ పోతే సెల్ పొటెన్షియల్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఫర్ కాపర్ ఎలక్ట్రోడ్ ఈజ్, సో కాపర్ ఎలక్ట్రోడ్ని కనెక్ట్ చేస్తే ప్లాటినం ఎలక్ట్రోడ్ బార్ హైడ్రోజన్ 1 atmospheric ప్రెషర్. సో HCl సొల్యూషను ఎంత కాన్సన్ట్రేషను 1 m HCl తీసుకున్నాం. సో ఇది రైట్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఏమి యానోడు ఆక్సిడేషన్ రిడక్షన్. సో కాపర్ ఎలక్ట్రోడ్లో సో ఫస్ట్ కాపర్ ఎలక్ట్రోలైట్ 1 m కాన్సన్ట్రేటెడ్ సొల్యూషను, కాపర్ ఎలక్ట్రోడ్ సాలిడ్. సో ఇది ఏమి రిడక్షన్ రియాక్షన్. సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రిడక్షన్ క్యాథోడ్ మైనస్ ఈ రిడక్షన్ యానోడ్. సో ఈ ఆక్సిడేషన్ యానోడ్, ఈ ఆక్సిడేషన్ యానోడ్. సో ఈ ఫార్ములాను అప్లై చేసి మనము ఇచ్చిన ఈ ఎలక్ట్రోడ్ అంటే ఏది అన్నోన్ పొటెన్షియల్ను మనము సెల్కు డిటర్మైన్ చేయొచ్చు. సో అడ్వాంటేజెస్ ఏమున్నాయి క్యాలమెల్ ఎలక్ట్రోడ్కు అంటే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ డోంట్ చేంజ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద సాల్వెంట్ గెట్ ఎవాపరేటెడ్. సో ఈవెన్ మనం సాచురేటెడ్ సొల్యూషన్లో ఉన్న సాల్వెంటు ఇన్ కేస్ ఎవాపరేట్ అయినప్పటికీ మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్, ఎందుకంటే మనం లార్జ్ అమౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి క్లోరైడ్ అయాన్స్ కాన్సన్ట్రేషను డిఫర్ కాదు క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో. జనరేట్స్ స్మాల్ జంక్షన్ పొటెన్షియల్, సో మోర్ యాక్యురేట్. సో చాలా ఖచ్చితంగా మనకు పొటెన్షియల్ అనేది ఈఎంఎఫ్ వాల్యూను మనం ఇక్కడ లెక్క కట్టచ్చు. బట్ ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ ఏముంది అంటే, మోస్ట్లీ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ అండ్ దట్ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్. సో ఇది ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. సంతృప్త పొటాషియం క్లోరైడ్ ద్రావణాన్ని మెయింటైన్ చేయడం అనేది ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉన్నటువంటి ఇది కాబట్టి ఇది ఒక్కటే మనము డ్రాబ్యాక్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్కు అనుకుంటున్నాం. సో ఇది మనము 2 సింగిల్ ఎలక్ట్రోడ్స్ అయిన ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్, వాటి వర్కింగ్ కండిషన్స్, అక్కడ యూస్ చేసే సొల్యూషన్స్, వాటి కాన్సన్ట్రేషన్స్, సైన్ కన్వెన్షన్స్ విత్ డయాగ్రాము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో ఏమేమి ఉన్నాయి ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ అంటే, మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్గా తీసుకుంటే ఫస్ట్ వన్ మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో మెటల్ ఎలక్ట్రోడ్స్ డెవలప్స్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ యాజ్ ఇట్స్ సర్ఫేస్. సో రిడాక్స్ చర్య జరిపి మనకు ఉపరితలం మీద దేని ఎలక్ట్రోడ్స్ యొక్క మెటల్ ఎలక్ట్రోడ్స్ సర్ఫేస్ మీద మనకు రిడాక్స్ రియాక్షన్ అనేది రిడాక్స్ చర్య అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆర్డర్ ఎలక్ట్రోడ్ ఏమంటే ఇన్వాల్వ్స్ ద మెటల్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్స్ ఓన్ అయాన్స్ సచ్ యాజ్, సో సిల్వర్ ఎలక్ట్రోడ్ అయితే సిల్వర్ సొల్యూషను, జింక్ ఎలక్ట్రోడ్ అయితే జింక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో సిల్వరు ఎలక్ట్రోడ్ అయితే సిల్వరు క్లోరైడ్ సొల్యూషన్లో, సిల్వర్ క్లోరైడ్ ఎక్వేస్ సొల్యూషన్లో సిల్వర్ ఇట్ యాక్సెప్ట్స్ 1 electron, సిల్వర్ అయాన్ విల్ యాక్సెప్ట్ 1 electron అండ్ ఫార్మ్ సిల్వర్ సాలిడ్.
లేదా సిల్వర్ సాలిడ్ రిలీజెస్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్ సిల్వర్ అయాన్స్. సో ఇది ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, అంటే ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది, రిడక్షన్ జరుగుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే సిల్వర్ ఎలక్ట్రోడ్కు మనము లాస్ట్ వీడియోలో టేబుల్లో కూడా చూసినాము. సిల్వర్ ఎలక్ట్రోడ్ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత అంటే పొటెన్షియల్ ఎంత అంటే 0.8 వోల్ట్స్. బట్ దీనికి డ్రాబ్యాక్స్ ఏమున్నాయంటే మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ వెరీ సెలెక్టివ్ అండ్ రెస్పాండ్ నాట్ ఓన్లీ టు దేర్ ఓన్ క్యాటయాన్స్. సో అవి ఇక్కడ రిలీజ్ అయ్యేటటువంటి Ag+ అయాన్స్తోనే కాకుండా బట్ ఆల్సో టు ద అదర్ మోర్ ఈజీలీ రెడ్యూస్డ్ క్యాటయాన్స్. ఇంకా ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే అందులో ఉన్న క్యాటయాన్స్కి కూడా ఈ మెటల్ ఎలక్ట్రోడ్స్ రెస్పాండ్ అవుతాయి. మెనీ మెటల్ ఎలక్ట్రోడ్స్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ న్యూట్రల్ ఆర్ బేసిక్ సొల్యూషన్. అంటే తటస్థ అంటే pH వాల్యూ 7 ఉండాలా, లేదా pH వాల్యూ లెస్ దాన్ 7. సో pH లెస్ దాన్ 7 కానీ pH ఈక్వల్ టు 7 ఉన్నప్పుడే మనము మెటల్ ఎలక్ట్రోడ్స్ను ప్రిఫర్ చేస్తాం. బికాస్ దే డిజాల్వ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్స్. ఆమ్లాల్లో ఇవి డిజాల్వ్ అయి ఉంటాయి కాబట్టి సో మనం మ్యాక్సిమము pH రేంజెస్ను ఇక్కడ ఖచ్చితంగా మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో pH వాల్యూ ఎంత ఫిక్స్ చేసుకోవాలా అంటే ఏదో న్యూట్రల్ అన్నా ఉండాలి, అంటే pH వాల్యూ 7 అన్నా ఉండాలి, లేదు లెస్ దాన్ 7 అన్నా ఉండాలి. సో నెక్స్ట్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. సో మెటల్ ఎలక్ట్రోడ్స్లో డ్రాబ్యాక్స్ అయితే అవి అయితే. సో ఇక్కడ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్లో దీస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. ఇనర్ట్ అంటున్నాం కాబట్టి ఇవి అదర్ రియాక్షన్స్లో లేదా అదర్ వాటితో చర్యలో పాల్గొనేదంటూ ఉండదు. సో దీస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హాఫ్ సెల్ రియాక్షన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ స్పీషీస్. టిపికల్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ సో ప్లాటినం ఎలక్ట్రోడ్ కానీ, గోల్డ్ ఎలక్ట్రోడ్ కానీ, కార్బన్ ఎలక్ట్రోడ్ కానీ తీసుకుంటే ఇవి హైలీ ఇనర్ట్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు కాబట్టి ఈ ఎలక్ట్రోడ్స్ను బట్ మనము ఏ హాఫ్ సెల్గా దీనిని ప్రిఫర్ చేయలేము. ఎందుకంటే ఇవి రియాక్షన్స్లో హాఫ్ సెల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, లేదా రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు. సో ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ రెస్పాన్సివ్ టు ఎనీ రివర్సిబుల్ రిడాక్స్ సిస్టమ్. These are widely used in potentiometric work. So introduction. It is an electrochemical method of analysis concerned with electrical conductance through an electrolyte solution. It is defined as the determination or measurement of the electrical conductance of an electrolyte solution by means of a conductometer. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో సో పొటెన్షియోమీటర్ను ఎట్లా యూజ్ చేస్తాము, సో పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఏమి, సో ఎన్ని విధాలుగా మనము పొటెన్షియోమీటర్ను యూజ్ చేసి, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో బ్రీఫ్గా అసలు పొటెన్షియోమీటర్ ఎట్లా వర్కింగ్ అనేది చూద్దాం. సో ఇట్ ఈజ్ ఏ వాల్యూమెట్రిక్ మెథడ్ ఇన్ విచ్ పొటెన్షియల్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్. సో ఒకటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అయితే ఇంకొకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ని యూజ్ చేస్తే ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య పొటెన్షియల్ ఎంత ఉంది అనేది మెజర్ చేయడానికి మనము పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ను ప్రిఫర్ చేస్తాం. సో ఈజ్ మెజర్డ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ యాడెడ్ రియేజెంట్ వాల్యూమ్. సో ఇది పొటెన్షియోమీటర్. సో ఒక పొటెన్షియోమీటర్లో WE అండ్ RE కనెక్ట్ చేసినాము అనలైట్కు. సో టైట్రెంట్గా మనము ఏది టైట్రెంట్ని తీసుకుంటున్నామో దాన్ని బ్యూరేట్లోకి వేసుకొని డ్రాప్ బై సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో కండక్టోమీటర్ని ఎట్లా యూజ్ చేసినామో ఇక్కడ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో కూడా పొటెన్షియోమీటర్ను యూజ్ చేసి మనము పొటెన్షియల్ అంటే ఎంత శక్మము అనేది మనము వోల్ట్స్లో డిటర్మైన్ చేస్తాం. సో ఇది పొటెన్షియోమీటరు వర్కింగ్ డయాగ్రామ్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఉన్నాయి. సో మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో తీసుకుంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అన్నాము, రిడాక్స్ టైట్రేషన్స్ అన్నాము, యాసిడ్ బేసు, రిడాక్స్, ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్ అన్నాము. సో అక్కడ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో అవి మనం యూజ్ చేసినాం. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అన్నాము. సో ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్, కాంప్లెక్స్ ఫార్మేషన్ టైట్రేషన్స్, న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్, ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్స్. సో టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాలలో మనము ఈ 4 టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ అబ్జర్వ్ చేస్తాం.
ఒకటి ప్రిసిపిటేషన్ అవక్షేపణ అంశమాపనము, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ సంశ్లిష్టాత్మక అంశమాపనాలు, తటస్థీకరణ లేదా న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్, లాస్ట్ వన్ రిడాక్స్ టైట్రేషన్స్ ఆక్సీకరణ క్షయకరణ అంశమాపనాలు. ఇవి పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్. ప్రెసిపిటేషన్ అవక్షేపణము, కాంప్లెక్స్ ఫార్మేషన్ టైట్రేషన్ సంశ్లిష్టాత్మక అంశమాపనాలు, తటస్థీకరణ అంశమాపనాలు. తటస్థీకరణ అంశమాపనాలు అంటే యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్. సో పొటెన్షియోమీటర్లో కూడా మనం యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ చూస్తాం. సో ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్ లేదా ఆక్సీకరణ క్షయకరణ అంశమాపనాలు. సో నెక్స్ట్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. సో జనరల్గా ఏం యూజ్ చేసి ఇక్కడ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ చేస్తాము అంటే పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి. సో పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి ఇన్స్ట్రుమెంట్గా పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి మనం ప్రెసిపిటేషన్ అంశమాపనాలను చేస్తాం. ప్రెసిపిటేషన్ అంటే అవక్షేపణం. సో వాల్యూమెట్రిక్ మెథడ్స్ బేస్డ్ అపాన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్లైట్లీ సాల్యుబుల్ ప్రెసిపిటేట్ ఆర్ కాల్డ్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్. అంటే ఘనపరిమాణాత్మక పద్ధతిలో మనము స్లైట్లీ సాల్యుబుల్ అంటే కొంతవరకు మాత్రమే కరిగేటటువంటి అవక్షేపణాన్ని మనము ఘనపరిమాణాత్మక అంశమాపనంలో జరిపితే దాన్ని అవక్షేపణ అంశమాపనము అని అంటాం. సో బికాస్ ఆఫ్ ద ప్రెసిపిటేటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కు సిల్వర్ నైట్రేట్ తీసుకున్నాం అనుకోండి. సిల్వర్ నైట్రేటు ఎల్లో కలర్లో ప్రెసిపిటేట్ను ఫామ్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్, దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ అర్జెంటిమెట్రిక్ ప్రాసెస్. ఎందుకంటే సిల్వర్ను అర్జెంటీనా అంటాం కాబట్టి సో అర్జెంటిమెట్రిక్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో బికాస్ ఆఫ్ ద ప్రెసిపిటేటింగ్ టైట్రేషన్ బేస్డ్ అపాన్ యూటిలైజింగ్ సిల్వర్ నైట్రేట్ను యూజ్ చేస్తే ఇన్ కేసు అర్జెంటిమెట్రిక్ ప్రాసెస్ అని అంటాం. సో ప్రెసిపిటేషన్ టైట్రేషన్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ మెథడ్. సో ఎందుకంటే మనకు ఘన పదార్థము ప్రెసిపిటేట్గా మనకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో లాగానే ఇక్కడ కూడా సాల్యుబుల్ కానటువంటి పదార్థము ఫామ్ అయిపోతుంది. సో కాబట్టి మనకి యాక్యురేట్గా పొటెన్షియల్ను మనం డిటర్మైన్ చేయగలుగుతాము. సో కాబట్టి ప్రెసిపిటేషన్ టైట్రేషన్ ఇక్కడ అవక్షేపణ అంశమాపనాలు అనేది పర్ఫెక్ట్ మెథడ్గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో టు డిటర్మైన్ హ్యాలోజన్స్ అండ్ సమ్ మెటల్ అయాన్స్, సో హ్యాలోజన్లను కానీ లోహపు అయాన్లను కానీ డిటర్మైన్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేదా పర్ఫెక్ట్ మెథడ్గా మనము కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ రెండవది కాంప్లెక్స్ ఫార్మేషన్ టైట్రేషన్ సంశ్లిష్టాత్మక అంశమాపనాలు. సో మనం జనరల్గా యూస్ చేసేది ఈడిటిఏని యూస్ చేసి జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్ కానీ సో ఇందులో జింకు మెటలయాన్ అయితే జింకు మెటలయాను ఈడిటిఏ లిగ్యాండ్తో కలిసి మనకు కాంప్లెక్స్ను కోనికల్ ఫ్లాస్క్లో ఫామ్ చేస్తుంది. సో అంటే జింకు సల్ఫేట్ సొల్యూషన్ను మనము కోనికల్ ఫ్లాస్క్లో 20 ml పెపెటౌట్ చేసుకుంటే ఈ జింక్ సల్ఫేట్ సొల్యూషను కోనికల్ ఫ్లాస్క్లో తీసుకొని బ్యూరేట్లో ఈడిటిఏ సొల్యూషన్ను ఫిల్ చేసుకుంటాం. 50 ml ఈడిటిఏ సొల్యూషన్ను ఫిల్ చేసుకొని 20 ml కోనికల్ ఫ్లాస్క్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ పెపెటౌట్ చేసి దానికి ఇండికేటర్గా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో మనము మెటల్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తాం. మెటల్ ఇండికేటర్స్గా యూజ్ చేస్తే అక్కడ మనకు కాంప్లెక్స్ అనేది జింకు ఆ ఈడిటిఏతో జింక్ కాంప్లెక్స్ను ఫామ్ చేస్తుంది. ఈడిటిఏ ఏమి? ఇట్ ఈజ్ పాలీడెంటేట్ లిగ్యాండ్. అంటే 6 ఎలక్ట్రాన్ పేర్స్ను జింక్ అయాన్కు లిబరేట్ చేసి జింకుకి ఇచ్చి ఒక సంశ్లిష్టాన్ని కాంప్లెక్స్ను కోనికల్ ఫ్లక్స్లో ఫామ్ చేస్తుంది. సో ఆ మెటల్ ఇండికేటర్ ఇచ్చే ఎండ్ పాయింట్ను బేస్ చేసుకొని మనము టైట్రేషన్ స్టాప్ చేసి ఆ బ్యూరేట్ రీడింగ్ను నోట్ డౌన్ చేసుకొని N1V1 బై N1 N2V2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనము ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ను డిటర్మైన్ చేస్తాం. సో ఇది జనరల్గా మనం యూజ్ చేసేటటువంటి లేదా టైట్రేషన్ చేసేటటువంటి వాల్యూమెట్రిక్ మెథడ్. సో ఇక్కడ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ పొటెన్షియోమీటర్ను యూజ్ చేస్తే కాంప్లెక్స్ అయాన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ రియాక్షన్. సో ఒక చర్య వల్ల సంశ్లిష్ట అయానులు ఏర్పడితే మెనీ మెటల్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ యాక్సెప్టర్ విత్ ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్స్. కొన్ని మెటల్ అయాన్స్ ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్స్గా డొనేట్ చేస్తుంటాయి. ద డోనర్ స్పీషీస్ ఆర్ కాల్డ్ లిగ్యాండ్స్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 పెయిర్ ఆఫ్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫర్ బాండ్ ఫార్మేషన్. సో సంశ్లిష్టము ఏర్పడాలంటే మనకి ఏమేమి ఉండాలా
కాంప్లెక్స్ ఫామ్ కావాలంటే మెటల్ అయాన్ ఉండాలా, మరియు లిగాండ్. సో లిగాండ్ అంటే ఏమి? ఎలక్ట్రాన్ పేర్స్ డోనార్. ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్ ఆర్ నోన్ యాజ్ లిగాండ్స్. సో ఎలక్ట్రాన్ పేర్ డోనారు దేనికి డొనేట్ చేస్తుంది? మెటల్ అయాన్కు డొనేట్ చేసి ఇట్ ఫార్మ్స్ కాంప్లెక్స్. సో ఈ విధంగా మనకు సంశ్లిష్టము అనేది ఏర్పడుతుంది. మనము మెటల్ అయాన్ ఉన్న జింక్ సల్ఫేట్ను, కాపర్ సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేట్ సొల్యూషన్స్ తీసుకుంటే సో లిగాండ్స్గా, సో పాలిడెంటేట్ లిగాండ్గా ఈడిటిఏని, లేదా లిగాండ్స్ జనరల్గా మనము తీసుకుంటే ఆ లిగాండ్స్ ఎలక్ట్రాన్ పేర్స్ను డొనేట్ చేసే వాటినే మనం లిగాండ్స్ అనేది. ఆ లిగాండ్స్ మెటల్ అయాన్తో కాంప్లెక్స్ను ఫామ్ చేస్తాయి. అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఇచ్చేటటువంటి లిగాండ్స్తో లోహము లేక లోహపు అయాను సంశ్లిష్టాన్ని అనేది ఏర్పరుస్తుంది. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ టైట్రేషన్. సో ఏం చెప్తున్నాము అంటే ఈ టైట్రేషన్స్ డెఫినేషన్స్ ఏమి అనేది ఈ స్లైడ్స్లో చెప్తున్నాను. తటస్థీకరణ అంశమాపనాలు ఆర్ పర్ఫార్మ్డ్ విత్ స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. సో ఇది కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో కూడా మనం చదువుకున్నాము. సో తటస్థీకరణ అంశమాపనాలు లేక ఆమ్లక్షార అంశమాపనాలు. సో ఆమ్లము క్షారంతో చర్య జరిపి ఏం ఏర్పరుస్తుంది? లవణము మరియు నీరు. దీన్ని మనం తటస్థీకరణ చర్య అని అంటాం. ఆమ్లము క్షారంతో తటస్థీకరణ చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరుస్తుంది. సో వైల్ ఏ సింగిల్ సొల్యూషన్ of either acid or base is sufficient for the titration of a given type of analyte, it is convenient to have standard solutions of both acids and bases available in case back titration is needed to locate the endpoint more. సో మనము తీసుకునేటప్పుడు సొల్యూషన్స్ సో స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ కానీ, వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ కానీ, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేసు లేదా స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ను తీసుకున్నాము అంటే సో అవి ఒకే రకపు చర్య జరిపి మనకు లవణము మరియు నీటిని అనేది ఏర్పరుస్తుంది. ఇంకా రెడాక్స్ టైట్రేషన్స్ తీసుకుంటే రెడక్షన్ రియాక్షను జరగల, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ గెయినింగ్ ఉండాలి, ఎలక్ట్రాన్స్ లాస్ అవడము ఉండాలి. సో టైట్రేషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ టైట్రేషన్ బేస్డ్ ఆన్ ఏ రెడాక్స్ రియాక్షన్ బిట్వీన్ అనలైట్ అండ్ టైట్రెంట్. సో టైట్రెంట్కు అనలైట్కు మధ్య ఆక్సీకరణ చర్య, క్షయకరణ చర్య రెండూ జరగల. సో రెడాక్స్ టైట్రేషన్ మే ఇన్వాల్వ్ ద యూజ్ ఆఫ్ ఏ రెడాక్స్ ఇండికేటర్ ఆర్ ఏ పొటెన్షియోమీటర్. సో పొటెన్షియోమీటర్ కానీ రెడాక్స్ ఇండికేటర్ను కానీ యూజ్ చేసి మనము రెడాక్స్ టైట్రేషన్స్ను రన్ చేస్తాం. సో కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెడాక్స్ టైట్రేషన్ ఈజ్ ట్రీటింగ్ ఏ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ విత్ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ యూజింగ్ స్టార్చ్ యాజ్ అన్ ఇండికేటర్. అయోడిన్ అంటున్నాం కాబట్టి సో అయోడిన్తో ఏ ఎక్స్పెరిమెంట్స్ చేసినా మనము ఇండికేటర్గా యూజ్ చేసేది స్టార్చే. సో కాబట్టి మనకేమొస్తుంది? బ్లూ కలర్ చేంజ్ వస్తుంది. అయోడిన్ ఫార్మ్స్ అండ్ intensely blue complex with a starch. Iodine can be reduced to iodide ion ఎందుకంటే ఎలక్ట్రాన్స్ను గెయిన్ అయ్యి అయోడైడ్ అయాన్ను ఫామ్ చేస్తుంది. సో సోడియం థయోసల్ఫేట్ అండ్ వెన్ ఆల్ అయోడిన్ ఈజ్ స్పెంట్ ద బ్లూ కలర్ కంప్లీట్లీ disappears. This is an iodometric titration. So this is a best example of redox reaction. సో సోడియం థయోసల్ఫేట్ యూస్ చేస్తే సో థయోసల్ఫేట్ ల్యాబ్లో ఉంది, సోడియం థయోసల్ఫేట్ అయోడిన్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అక్కడ యూస్ చేసే ఇండికేటర్ ఏమి అంటే స్టార్చ్ ఇండికేటర్. ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది అంటే సోడియం థయోసల్ఫేట్కు అయోడిన్కు మధ్య రెడాక్స్ రియాక్షన్ జరుగుతుంది. రెడాక్స్ రియాక్షన్ ఆక్సీకరణ క్షయకరణ చర్య. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. సో ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ కాంప్లెక్స్ అంటే ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్లో మనకు కోనికల్ ఫ్లాస్క్లో బ్యూరేట్ నుండి వచ్చేటటువంటి టైట్రెంట్ నుండి వచ్చేటటువంటి సొల్యూషన్తో మనకు సాల్యుబుల్ కానటువంటి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అది ప్రెసిపిటేషన్ టైట్రేషన్. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో మెటల్ అయాను లిగాండ్తో సో లిగాండ్ ఇన్ కేసు నువ్వు బ్యూరేట్లో తీసుకున్నావు మెటల్ అయాన్ సొల్యూషన్ను నువ్వు కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటే సో ఈ రెండింటి మధ్య ఏం ఫామ్ అవుతుంది? కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది.
లిగ్యాండ్కు మెటల్ ఆర్ మెటల్ అయాన్కు మధ్య కాంప్లెక్స్ అనేది మనం పీహెచ్ను మెయింటైన్ చేసుకుంటూ పోతే ఒక సంశ్లిష్టము అనేది ఏర్పడితే దాన్ని మనము కాంప్లెక్స్ మెట్రిక్ టైట్రేషన్స్ అంటాం. ఇంకా న్యూట్రలైజేషన్ అంశమాపనాలు లేదా యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్లో ఆమ్లము క్షారంతో చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరిస్తే దీన్నే మనము తటస్థీకరణ చర్యలు అని అంటాం. ఇంకా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే సో టైట్రెంట్కు అనలైట్కు మధ్య ఆక్సీకరణ క్షయకరణ చర్యలు జరిగి మనకు ఆ చర్య వల్ల పొటెన్షియాలిటీ సో శక్మంలో మార్పు అనేది వస్తుంది. ఆ శక్మము విలువ ఎంత అనేది మనము పొటెన్షియల్ ఎంత చేంజ్ అయింది అనేది పొటెన్షియోమీటర్ ఆధారంగా డిటర్మైన్ చేస్తాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, దట్ ఈస్ ప్రెసిపిటేషను, కాంప్లెక్స్, న్యూట్రలైజేషను, యాక్సిడేషన్ రిడక్షను, టైట్రేషన్స్. సో ఇవి మనము ఈ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ను యూస్ చేస్తే పొటెన్షియోమీటర్ను యూస్ చేయడం వల్ల ఏమేమి అప్లికేషన్స్ ఏమున్నాయి పొటెన్షియోమెట్రీని నుండి అంటే అనాలిసిస్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ వాటర్ను ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. సో వాటర్లో పొల్యూటెంట్స్ అంటే కాలుష్యకాలు ఏమున్నాయనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. డ్రగ్ అనాలిసిస్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. సో పొటెన్షియోమీటర్ను యూస్ చేసి మనము ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో డ్రగ్ అనాలిసిస్కు ఎక్కువగా ఈ పొటెన్షియోమీటర్ను యూస్ చేస్తాము. ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ క్వాలిటీ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి మనము పొటెన్షియోమీటర్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ బయోకెమికల్ అండ్ బయలాజికల్ అసే ఆర్ అనాలిసిస్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ కాస్మెటిక్స్. సో మనం యూజ్ చేసేటటువంటి కాస్మెటిక్స్లో క్వాలిటీ ఎంత ఉంది అనేది అనాలిసిస్ చేయాలన్నా కూడా పొటెన్షియోమీటర్ ప్రిఫరబుల్. నెక్స్ట్ ఆల్సో యూజ్డ్ యాజ్ అనలిటికల్ టూల్ ఇన్ సో టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో కానీ, పేపర్ ఇండస్ట్రీస్లో కానీ, పెయింట్ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కువగా మనము ఈ పొటెన్షియోమీటర్ను యూజ్ చేసి ఆ పెయింట్ క్వాలిటీ కానీ, పేపర్ క్వాలిటీ కానీ, టెక్స్టైల్ క్వాలిటీని కానీ మనము టెస్ట్ చేయొచ్చు. సో ఇది పొటెన్షియోమీటర్ను యూజ్ చేసి మనము ఈ వాటర్ పొల్యూటెంట్స్ ఎంత ఉంది, వాటర్లో పొల్యూటెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అంటే డ్రగ్ అనాలిసిస్కు, నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ క్వాలిటీ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి, నెక్స్ట్ బయోకెమికల్ బయలాజికల్ అసేలో మనము కాస్మెటిక్స్ క్వాలిటీ ఎంత ఉంది టెస్ట్ చేయడానికి, టెక్స్టైల్ ఇండస్ట్రీలో కానీ, పేపర్ ఇండస్ట్రీలో కానీ, పెయింట్స్ ఇండస్ట్రీలో కానీ మనము క్వాలిటీ ఆఫ్ ద పేపర్ లేదా క్వాలిటీ ఆఫ్ ద టెక్స్టైల్ ఎంత అనేది, పెయింట్స్ క్వాలిటీ ఎంత అనేది మనము డిటర్మైన్ చేయడానికి లేదా అనలైజ్ చేయడానికి మనం పొటెన్షియోమీటర్ను యూస్ చేస్తాము. ఇది అప్లికేషన్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రీ. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఈ నైట్రేట్స్, అమ్మోనియము, క్లోరైడ్, పొటాషియము, కాల్షియము, అయోడైడ్, సయనైడ్ సో ఇవి సాయిల్స్లో ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, సో నెక్స్ట్ ప్లాంట్ మెటీరియల్స్లో ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, ఫర్టిలైజర్స్లో ఇవి ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి అనేది మనము అనలైజ్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఈ పొటెన్షియోమీటర్ను యూస్ చేస్తాం. నెక్స్ట్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరర్స్లో కాల్షియం అయాన్స్, బేరియం అయాన్స్, ఫ్లోరైడ్ అయాన్స్ ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి వాటర్ క్వాలిటీలో టెస్ట్ చేయడానికి కూడా మనము ఈ డిటర్జెంట్స్ని టెస్ట్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్లో నైట్రైట్స్ మటన్ లేదా మాంసంలో ప్రిజర్వేటివ్స్గా ఎంత ఉంది, నెక్స్ట్ సాల్ట్ కంటెంట్ ఆఫ్ మీట్ ఎంత ఉంది, ఫిష్ ఎంత ఉంది, డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, వెన్న, నెయ్యి దాంట్లో ఎంత ఉంది, ఫ్రూట్ జ్యూసెస్లో పళ్ళ రసాలలో ఎంత ఉంది అనేది టెస్ట్ చేయడానికి మనము నెక్స్ట్ ఫ్లోరైడ్ డ్రింకింగ్ వాటర్లో ఎంత పర్సెంటేజ్లో ఫ్లోరైడ్ ఉంది, నెక్స్ట్ పాలు లేదా బీర్లో మనకు కాల్షియం ఎంత పర్సెంటేజ్లో ఉంది అని టెస్ట్ చేయడానికి, నెక్స్ట్ పండ్ల జ్యూసుల్లో పొటాషియం ఎంత పర్సెంటేజ్లో ఉంది టెస్ట్ చేయడానికి. సో ఇవన్నీ టెస్ట్ చేయడానికి మనము ఎక్కువ శాతము పొటెన్షియోమీటర్నే యూస్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ టూలో డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ యొక్క యూసేజ్. సో మనము ప్రైమరీ స్టాండర్డ్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, సెకండరీ స్టాండర్డ్గా రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను వాటి వర్కింగ్ ఇది చదువుకుంటాము. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ అంటే ఏమి, పొటెన్షియోమీటర్లో ఎన్ని రకాల
గా మనం యూజ్ చేయొచ్చు. సో ఏ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ జరుపుతాము అనేది సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాము. సో దీంతో మనకు యూనిట్ 5లో ఫస్ట్ చాప్టరు ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 ఫినిష్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇంకొక చాప్టర్ మిగిలిపోతుంది. అది నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాము. సో థ్యాంక్ యూ.